1930 జూలై 6వ తారీఖు పట్టాభిరామయ్య సూర్యకాంతమ్మ దంపతులకు తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించారు. ఆయనకి అంతగా చదువు అబ్బలేదు. 6వ తరగతి పరీక్షలు తప్పారు. స్కూల్ మానేశారు. స్కూల్ చదువుకునే రోజుల్లో పరీక్షల్లో మార్కులు 0 రాగా మాస్టారు ఎంత గుండ్రంగా 0 చుట్టారు అని మురిసిపోయారు. పైగా ఇంటికి వెళ్ళి నాన్నగారితో అన్నారు, నేను ఎంత ట్రై చేసినా అంత గుండ్రంగా రాలేదు 0 అని చెప్పారు. అది ఆయన చమత్కారం. ఆయన చిన్నప్పుడు తిరువాయూరు సభలో కచేరీ పాడుతూ ఉండగా కచేరీ అయిన తర్వాత వీణ ధనమ్మ ఆయన ఇంటికి తీసుకుపోయి దిష్టి తీసిందని చెప్తూ ఉంటారు. విజయవాడ ఆకాశవాణిలో భక్తిరంజని కార్యక్రమంలో పెబరే రామరసం అంటూ శ్రోతలను నిద్రలేపేవారు. ఎందరో మహానుభావులు, అందులో ఒకరు. ఆయన ఎవరో కాదు, పద్మవిభూషణ్ డాక్టర్ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఓ సంగీత సునామీ. త్యాగరాజస్వామి 5వ తరం గురు సంపద నాకు దక్కిన అదృష్టంగా భావిస్తారు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఆయనకు ఆయనే సాటి. పైగా ఆయనకి సంగీతం తెలియదంటారు. తండ్రి పట్టాభిరామయ్య ఏకైక సంతానం. ప్రతిరోజు రాత్రి పక్కన పడుకోబెట్టుకుని ఆయన చెప్పే సరళ స్వరాలు, జంట స్వరాలు, వర్ణాలు జ్ఞాపకం చేసుకునేవారు. ఆయన 7వ సంవత్సరంలో గురువు ఉంటే బాగుంటుందని తండ్రి పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గరికి తీసుకువెళ్లారు. ఏది నీకొచ్చిన ఓ పాట పాడు అన్నారు రామకృష్ణయ్య పంతులు గారు. గత జన్మ సంపదను గుర్తుపట్టిన గురువు గారు, వీడికి చెప్పవలసింది ఏం లేదు, వచ్చినవి మననం చేసుకుంటే చాలు అని చెప్పారు. 1939 జూలై 6 మొదటి కచేరీ. సభలో నాన్నగారు, గురువుగారు ఉన్నారు. రాత్రి 10:30 అయినా కచేరీ సాగుతూనే ఉంది. తర్వాత ముసునూరి సూర్యనారాయణ భాగవతారు హరికథ చెప్పాలి, చెప్పలేరని వేదిక దిగిపోయారు. బాలమురళీకృష్ణ అమ్మగారు వీణ వాయించేవారు. తండ్రి పట్టాభిరామయ్య గారు మురళి వాయించేవారు. అందుకే కొడుక్కి మురళీకృష్ణ అని పేరు పెట్టుకున్నారు. ముసునూరి సూర్యనారాయణ భాగవతారు పేరుకు ముందు బాల కలిపారు. ఆ రోజు నుంచి ఆయన బాలమురళీకృష్ణ అయ్యారు. వారింటి ఎదురుకుండా సత్రంలో వారి ఆధ్యాత్మిక గురువు విమానానంద భారతీస్వామి విడిది చేశారు. బాలమురళీకృష్ణకి కౌరు పంపించారు. బాలమురళీకృష్ణని ఆయన అడిగారు, త్యాగరాజుకి ముందు సంగీతం ఎలా ఉండేది అని అడిగారు. ఓ క్రమబద్ధమైన రీతిలో లేదని అన్నారు. ఆయన ఇదివరకు ఎన్నడూ చెయ్యంది చేయలేంది చేశారు, అందుకే ఆయన చరిత్రలో మిగిలారు, నువ్వు కూడా అలాగే చెయ్యి అని చెప్పారు. అప్పుడు ఆయనకి 16 ఏళ్ళు. మరో 2 ఏళ్లలో ఆయన 76 మేళకృత రాగాలకి శ్రీకారం చుట్టారు. ఎన్నో కీర్తనలను రాశారు. అది అప్పటికీ ఇప్పటికీ అపూర్వం, అనితర సాధ్యం. బహుశా ఆయన గొంతులో పలకని గమకం, గానం లేదేమో అనిపిస్తుంది. ఎప్పుడూ ఉన్న పాటను విన్నా మరోసారి వింటే కొత్త జీవం పోసుకుంటుంది. ఆయన మైకు ముందు కూర్చుంటే గొప్ప అధికారం, దీక్ష, గంభీరత్వం రూపుదిద్దుకుంటుంది. ముంబైలో నెహ్రూ ఆడిటోరియంలో ఆయన కచేరీ విన్నాను. తిలానా ఎత్తుకున్నారు, అంతే. అది ఓ మహాగాయకుడి వీర విజృంభణ. జగదానంద కారక జగదానంద కారక జగదాయ క్షీరసాగర శయన పిబరే రామరసం. విన్నారు కదా, ఆయన గొప్ప గాన గాంధర్వుడు. ఆయన ఆనందిస్తూ పాడతారు. ఆనందాన్ని రసికులకి పంచి ఆ క్షణాన్ని అజరామరం చేస్తారు. ఆయన సంగీత ప్రపంచంలో పండిట్ భీమ్సేన్ జోషి, అజయ్ చక్రవర్తి వంటి వారితో జుగల్బందీ మహా అద్భుత ఘట్టాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. సర్వశ్రీ, మహతి వంటి కొత్త రాగాలను సృష్టించారు. సంగీత రచనలో ఆయనకు ఆయనే సాటి.
రామప్రియ ఓ కళాఖండం. కథన కుతూహలం తిల్లాన ఇలా ఏరడం వారి దిశనికి అన్యాయం చేసినట్టు. కానడలో బృహదేశ్వర మహాదేవ, సునాద వినోదని, రాగంలో మైసూర్ వాసుదేవాచారి, దేవాదిదేవ, త్యాగరాజు పంచరత్న కీర్తనలు, రామ్దాస్ కీర్తనలు సంగీత ప్రపంచానికి అమృతం లాంటివి. 1971లో పద్మశ్రీ, 1991లో పద్మవిభూషణ్, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు పొందారు. 2016 నవంబర్ 22 చెన్నైలో కన్నుమూశారు. సంగీత సామ్రాజ్యానికి ఒకే ఒక చక్రవర్తి, పద్మవిభూషణ్ డాక్టర్ శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. ఏ కంప్లీట్ మ్యూజికల్ లెజెండ్. స్వర్గంలో ఆయన దేవాది దేవులకు సంగీతం వినిపిస్తున్నారు.